అన్నీ కూడా చాలా వ్యవస్థగా महालक्ष्मी महासरस्वती स्वरूपिणी लोकांबिका परदेवता भगवती वरपूर्ण करुणा कटाक्ष प्राप्त सिद्ध्यर्थ अस्य जमानस्य गोत्रो भवस्ते महे अंबिका देवी महाशक्ति दुर्गांबिका प्रचोदयातु महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी लोकांबिका परदेवी अनेक वेदोक्त पुष्पमालिकां समर्पयामि नमः ओम लोकांबिका परदेवी नमः ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः ఈరోజు అనకాపల్లి హెడ్ క్వార్టర్స్లో అమ్మవారు నూకాలమ్మ తల్లి దర్శనం చేసుకోవడం రావడం జరిగింది. ప్రధానంగా నా చిన్ననాటి స్నేహితుడు సుధీర్ వాళ్ళ నాన్నగారు నేను ఎలక్షన్స్లో గెలిస్తే ఒక మొక్కున్నారు అమ్మవారిని దర్శించాలని, 10 మందికి భోజనం పెట్టాలని ఆయన తలంపుతో ఇప్పటి నుంచి ఆయన ఉంది. ఖచ్చితంగా నేను తీర్చాలి బాబు, నువ్వు రావాలి, ఫ్యామిలీతో రావాలని చెప్పడం జరిగింది. మా సుధీర్ ఫాదర్ సుధాకర్ గారు, ఆయన వాళ్ళ దంపతులు, కుటుంబ సభ్యులు అందరం కూడా మరి ఆయన కోరిక మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది. అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. చాలా వైభవంగా టెంపుల్ నిర్మాణం చేయడం జరిగింది. ఈ టెంపుల్ చూడడానికి అసలు ఆ ఆర్ట్ వర్క్ కానీ అమ్మవారిని దర్శించుకోవాలన్నా కానీ అసలు కంపల్సరీగా రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు మా స్నేహితుడు వాళ్ళ నాన్నగారు పుణ్యం అంటూ నేను ఇక్కడ రావడం జరిగింది. అంటే ఎంతో బిజీగా ఉన్నా కూడా ఆయన కోరిక ఎప్పటి నుంచో నేను చెప్తున్నారు, నేను రాలేకపోతున్నాను, ఖచ్చితంగా ఈరోజు రావాలని నేను ఇక్కడ రావడం జరిగింది. నాకైతే చాలా సంతృప్తిగా హ్యాపీగా అనిపించింది అమ్మవారి దర్శించుకోవడం. టెంపుల్ కూడా ఎంత బాగా అభివృద్ధి చేశారు స్థానిక నాయకులు, మరి ఆయన, మరి స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా, తెలుగుదేశం ఇన్ఛార్జ్ అందరూ కూడా చాలా వైభవంగా ఈ టెంపుల్ని గత 15 సంవత్సరాలుగా డెవలప్ చేస్తూ ఎంతోమంది కుటుంబాలు ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం పొంది వాళ్ళ కోరికల వరకు అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. నేను కూడా ఇక్కడ రావడం, మరి ప్రత్యేకించి మా అంకుల్కి సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారి కుటుంబాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మవారిని ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.